అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతయే నమః. రేపటి నుంచి పవిత్ర ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అందరికీ ముందుగా ధనుర్మాస శుభాకాంక్షలు. పరమ పవిత్ర ధనుర్మాసం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన రోజు నుండి మకర రాశిలో ప్రవేశించే వరకు గల మధ్య రోజులను, సంక్రాంతికి ముందు 30 రోజులను ధనుర్మాసం అని అంటారు. ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెసీమల్లో సంక్రాంతి నెల పట్టడం అంటారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గశిరి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. తిరుప్పావై సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అనే పురాణాల ఆధారం. విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలను కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష చేసింది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువును పూజిస్తూ తన అనుభూతిని, భావాలని ఒక పద్యంగా అనగా పాశురం రూపంలో రచించేది. 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెబుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోయింది. ధనుర్మాస నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం, వైష్ణవ ఆలయాలను సందర్శించడం శుభప్రదం. ప్రతిరోజు సూర్యోదయం కంటే 5 గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకొని తలస్నానం చేసి నిత్య పూజలు ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాస వ్రతం వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమను తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికారులు ముగించుకోవాలి. పంచామృతాల్లో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి. తర్వాత తులసి దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం, తిరుప్పావై పఠించడం చేయాలి. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజున ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి. మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానేన మమ సంతు మనోరథ. ఈ మాసంలో విష్ణువును మధుసూదనన్ అనే పేరుతో పూజించి మొదటి 15 రోజుల చక్ర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు